పోలీసులపై రాస్తున్న అక్రమ కేసులు వెంటనే ఆపాలి. పోలీసులు ఆర్టీఓ పెడుతున్న అక్రమ పోలీస్ కేసులు వెంటనే ఆపాలి. ట్రావెల్ పై పెడుతున్న అక్రమ పోలీస్ కేసులు వెంటనే ఆపాలి. ఆటోలకు పార్కింగ్ వెంటనే అబౌట్ చేయాలి. ఆటోకి సిటీ పర్మిట్ కల్పించాలి. ట్రాఫిక్ పోలీసులు ఆటోలో పెడుతున్న అక్రమ పోలీస్ కేసులు వెంటనే ఆపాలి. ట్రావెల్ పై విశాఖ నగరంలో పెడుతున్న అక్రమ పోలీస్ కేసులు వెంటనే ఆపాలి. ఆటోలో స్కూల్ పిల్లలకు 10 మంది అనుమతి ఇవ్వాలి. ఆటోలో తిరుగుతున్న స్కూల్ పిల్లలకు 10 మంది అనుమతిని కల్పించాలి. తిరుగుతున్న ఆటోలకు 10 మంది స్కూల్ పిల్లల అనుమతి కల్పించాలి. తిరుగుతున్న ధరలకు అనుకూలంగా వెంటనే ధరలు మాపై కేసులు ఆపేంత వరకు పెట్టిన కేసులు ఆపేంత వరకు తిరుగుతున్న వస్తే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వాహన మిత్ర ఇస్తానన్నారు. 1000 రూపాయలు ఉన్న జరిమాను 10,000 రూపాయలకి పెంచిన జీవో నెంబరు 2131 రద్దు చేస్తానన్నారు. ఆటో డ్రైవర్లకి 25 లక్షల రూపాయలు కుటుంబ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని చెప్పి 9 నెలలైంది, ఒక హామీ అమలు చేయలేదు కదా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ల మీద పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు పోటీ పడి పెద్ద ఎత్తున కేసులు పెడతా ఉన్నారు. 20 నుంచి 30,000 రూపాయలు జరిమానాలు వేస్తున్నారు. ఇది ఇవాళ ఆటో డ్రైవర్లకి తీవ్రమైన భారం అని చెప్పి ఒకవైపు అవస్థలు పడుతూ ఉంటే చేసిన అప్పులు తీర్చలేక పిల్లలకు అన్నం పెట్టలేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్ల మీద విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు స్కూల్ పిల్లల మీద ఆటోల మీద దాడులకి పూనుకున్నారు. ఈ ఆటోల మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు వేసి కోర్టులో పెడతానంటున్నారు. కోర్టులో పెడితే 1,000 రూపాయలు జరిమానాలు వేస్తారు. అంతేకాదు జడ్జీలు కూడా కోర్టుకి హాజరు అవ్వట్లేదు. వాళ్ళు హాజరు అవ్వకపోతే ఫైన్ కట్టించుకోరు. కాబట్టి ఈ జీవన వృత్తి స్కూల్ పిల్లలు మాత్రమే. కాబట్టి ఈ స్కూల్ పిల్లలు ఓవర్లోడ్ అనే పేరుతోటి కేసులు పెట్టి 1,000 రూపాయలు జరిమానాలు ఇస్తే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు తప్ప బతికే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, పోలీస్ కమిషనరు, అదేవిధంగా అధికారులు ఈ విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఆటో డ్రైవర్ల మీద పెడుతున్న అక్రమ కేసులు, ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ జిందాబాద్.